పరుల కోసం పాటు పడని నలుని బ్రతుకు దేనికని. ఏలూరు అమరావతి చారిత్రాత్మకమైన పుస్తకం ఆవిష్కరణ మరియు సమీక్షలకు చేసిన అతిథులకు అప్పుడు అమరావతి కోసం పోరాడిన వారు ఎవరు కూడా తనలో కూడా మర్చిపోలేని వ్యక్తి బాలకోటయ్య గారు. ఎందుకంటే చరిత్ర అంతా పుస్తకాల్లో రాస్తే తప్ప భారతదేశానికి తెలియదు. రామాయణ మహాభారతాలు ఆ కాలంలో రాసి ఉండకపోతే ఈరోజు మనందరికీ తెలిసేది. ఆ ఏజీలు 3 ప్రదర్శించారు. ఆ 3 కూడా కళ్ళకు కట్టినట్టు కనపడేది. మీడియా ద్వారా యావత్ ప్రపంచానికి అమరావతి రాజధాని నిర్మాణం యొక్క దాని యొక్క ఉద్వేగాన్ని, దాని యొక్క ఆశయ సాధనకి తన వంతు కృషి చేసిన మా పోతుల బాలకోటయ్య గారికి మనస్ఫూర్తిగా మరొకసారి వారికి అభినందనలు, నిజంగా ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ పుస్తకాలు చదవండి. బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా లాఠీతో కొడితే రక్తాల కారుతో నడిచారో అది కళ్ళారా స్వతంత్రం వచ్చిన తర్వాత చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. అదే కాకుండా ఈ అమరావతి ఉద్యమ స్ఫూర్తి అందరికీ తెలియాల్సినటువంటి అవసరం. నిజంగా ఆ రోజు జోలిపెట్టి తిరిగిన సందర్భంలో ప్రజల్లో వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత డెఫినెట్గా ఇది విజయం సాధిస్తుందని చెప్పి నమ్మకం ఆ రోజు నాకు ఖచ్చితంగా కలిగింది. అనుకోకుండా ఎలా తన ఉద్యమం లాగబడ్డాడు, ఉద్యమంలోకి ఎలా వచ్చాడు, అదే నడిపించాలి. అది ప్రతి ఒక్కరిని ఆయన ఎలా అయితే ఉద్యమంలోకి లాగబడ్డాడు, మనస్ఫూర్తిగా ఉద్యమంలోకి వచ్చి ఉద్యమాన్ని చివరి దాకా కడదాకా ఉద్యమం సాకారం అయ్యే వరకు పోరాడినటువంటి బాలకోటయ్య గారికి మనం అందరం రుణపడి ఉండాల్సింది. తర్వాత ఇందాక చెప్పినట్టుగా 1631 రోజులు ఈ ఉద్యమం నిరాఘాటంగా జరిగి అద్భుతమైన విజయాలు సాధించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది అమరావతి రైతుల యొక్క అంటే ప్రభుత్వం మారిపోవడంలో అమరావతి యొక్క ఉద్యమం యొక్క పాత్ర చాలా గొప్పదని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఈ పుస్తకం రాయడానికి కూడా భవిష్యత్ తరాలకి మేం చెప్పాలి. భవిష్యత్ తరాల వాళ్ళు ఇదిగో మా తాత, మా అవ్వ వీళ్ళందరూ కూడా పలానా పోరాటంలో పాల్గొని పలానా సాధించారు. ఇప్పుడు ఈ రోజున చాలామంది మేము స్వాతంత్ర సమరయోధుల వంశం అని చెప్పి చెప్పుకున్నట్టుగా అమరావతి ఉద్యమ పోరాట వాళ్ళ వంశం అని చెప్పి చెప్పుకునే అవకాశం ఉండాలని చెప్పి నేను ఈ పుస్తకం రాశాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను సైతం ప్రపంచానికి సంవిధానొక్కటి ఆపుతించానన్నట్టుగా అమరావతి ఉద్యమంలో నేను కూడా కాంగ్రెస్ పార్టీ వారిగా నేను కూడా అమరావతి ఉద్యమం మహోన్నతమైన ఉద్యమంగా అభివృద్ధి అవసరం జరిగింది. ఈ మహోన్నతమైన ఉద్యమంలో ఒక మలుపు తిప్పిన వాడు బాలకోటయ్య తల్లి. మిత్రులారా, 2 మాటలే చెప్తాను. ఇది నేను నా అమరావతి, రణం రక్తం రాజసం. ఈ పుస్తకం ఇటీవల అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో తానా మహాసభలో ఆవిష్కృతమైంది. దాదాపు 14,000 కిలోమీటర్ల ప్రయాణం చేసిన బాలకోటయ్య 3 విమానాలు మారి తూర్పునున్న భారతదేశం
తూర్పునున్న భారతదేశం నుంచి పడవనున్న అమెరికా వెళ్ళి నా రాజధాని కలలగన్న అమరావతి మహిళల ఉద్యమం ఆవిష్కరించాం.